నా పేరు శశిరేఖ అండి. మా హస్బెండ్ పేరు హరికృష్ణ బాబు. మేమిద్దరం ఆర్ఎండ్బిలో ఇంజనీర్స్గా వర్క్ చేస్తున్నాము. నాకు చిన్నప్పుడు చదువంతా కూడా మ్యాక్సిమం లైబ్రరీ బుక్స్తోనే చదువుకున్నాను. అంటే ఎక్కువ ఆథర్స్ దొరుకుతారు కాబట్టి అక్కడ ప్రిఫర్ చేసి చదువుకునేదాన్ని. పెద్ద అయిన తర్వాత ఇట్లా లైబ్రరీలో ఎక్కువ బుక్స్ గ్యాదర్ చేసి పెట్టాలి అనే కోరిక నాకు ఉండేది. చదువైపోయి జాబ్ వచ్చాక జాబ్లో పడిపోయినప్పటికీ ఎవ్రీ ఇయర్ బుక్స్ బుక్ ఎగ్జిబిషన్లో కానీ ఇంకా వేరే ఇతర ప్లేసులకి వెళ్తే అక్కడ దొరికిన బుక్స్ కానీ కలెక్ట్ చేస్తూ ఇంట్లో గ్యాదర్ చేస్తూ వచ్చాను. అవన్నీ మా ఇంట్లోనే ఉంటే ఎవరికి ఉపయోగపడవు కాబట్టి ఇక్కడ లైబ్రరీ వాతావరణం అంతా చూసిన తర్వాత ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడికి చాలామంది రావడం, ఇక్కడ అన్ని రకాల బుక్స్ ఉండడం చూశాక ఇక్కడే మన బుక్స్ కూడా పెడితే మరికొంతమంది చదువుతారు కదా అనిపించింది. అందుకని ఆ బుక్స్ నేను 20 ఏళ్ళుగా కలెక్ట్ చేస్తున్నప్పటికీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ వచ్చాను, ఏమాత్రం పాడవకుండా. వాటిని ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ప్లేస్ ఉంటుందో లేదో అని ఒక బీరువా కూడా కొని తీసుకొచ్చి దానిలో పెట్టాను. ఇప్పుడు అందరికీ ఉపయోగపడతాయి కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మేడం రమాదేవి గారు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా కేర్ తీసుకుంటున్నారు. ఏదోలే గవర్నమెంట్ జాబ్ అన్నట్టుగా చేయకుండా ఆవిడ సొంతంగా పనిలాగా చూస్తున్నారు. పిల్లల్ని కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అందుకని ఇక్కడ బుక్స్ పెట్టడంలో నాకు చాలా హ్యాపీగా సంతృప్తిగా ఉంది ఇక్కడికి ఇవ్వడం వల్ల. ఇంకా చాలా బుక్స్ ఉన్నాయండి, అవి కూడా తీసుకొచ్చి నేను ఇక్కడే పెడతాను. ఇంకా కలెక్ట్ చేసినవి కూడా ముందు ముందు కూడా నేను ఈ లైబ్రరీకి ఇవ్వదలుచుకున్నాను. నాకు ఇది బాగా నచ్చింది. బుక్స్ అనేవి విజ్ఞానానికి చిహ్నం. అది విజ్ఞానం అనేది అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. అంటే మనం లైఫ్లో సెటిల్ అవ్వడానికి కానీ దేనికైనా సరే జ్ఞానమే చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ జ్ఞానాన్ని పంచుతున్న ఫీలింగ్ కూడా నాకు అనిపిస్తుంది. ఇవి ఇక్కడ పొందుపరచడం వల్ల చాలామంది జ్ఞానవంతులు అవుతారని ఆశిస్తున్నానండి. ఒక ముక్కలో చెప్పాలంటే ఎన్నో దేవాలయాల కంటే కూడా ఒక గ్రంథాలయం అంతకు మించే నా దృష్టిలో. ఇప్పుడు జనరేషన్ అంతా సెల్ ఫోన్లోనే అన్నీ చూసుకుంటున్నారు, కంప్యూటర్లోనే అన్నీ చూసుకుంటున్నారు. కానీ వాటన్నిటికీ మించింది బుక్ రీడింగ్ ఎబిలిటీ. ఇది పెరిగితే కనుక వాటికి మించి లాభాలు పొందొచ్చు. అది ఎక్కువ మందికి తెలుసుకొని ఎక్కువ మంది అది పెంచుకోవాలని మేము కోరుకుంటున్నాము.